బంగారు కామాక్షి అమ్మ విగ్రహం మొత్తం బంగారంతో తయారు చేశారు. కానీ ముఖం మాత్రం నలుపు రంగులో ఎందుకు ఉంటుంది? కాంచీపురంలోని ఉత్సవ విగ్రహం తంజావూరులోని మూల విరాట్ విగ్రహంగా ఎలా మారింది? వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఇలాంటి ఎన్నో పురాతనమైన ఆలయాల యొక్క చరిత్ర మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ ద్వారా పురాతనమైన ఆలయాల యొక్క చరిత్ర అందరికీ తెలియాలనే ఉద్దేశం మీద ఈ వీడియోస్ అన్ని నేను చేస్తున్నాను. నాకు మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. మీరు చూసిన ప్రతి వీడియోకి కూడా లైక్ కొట్టారనుకోండి, మరో నలుగురికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయడం ద్వారా మన భారతదేశం యొక్క ఆలయాల గొప్పతనాన్ని అందరికీ చాటి చెప్దాం రండి. ఈ ఆలయం ప్రవేశ ద్వారం దగ్గర వరద మహాగణపతి విగ్రహం ఉంటుందండి. చాలా పెద్దది ఉంటుంది, బాగుంటుంది. ఈ ఆలయం లోపలికి వెళ్లే ముందు ఆ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత లోపలికి వెళ్ళండి. బంగారు కామాక్షి అమ్మను ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించారో ఇప్పుడు తెలుసుకుందాం. విదేశీ దండయాత్రల దాడుల్లో ఆలయాలను ధ్వంసం చేసి విలువైన విగ్రహాలను దోచుకుంటున్నారని కాంచీపురంలో ఉన్న ఉత్సవమూర్తి అయిన బంగారు కామాక్షి అమ్మను రక్షించడానికి కంచి కామకోటి పీఠానికి చెందిన శంకరాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి గారు విగ్రహాన్ని ఉదయార్పాలయంకు తర్వాత తంజావూరుకు తరలించారు. కాంచీపురం నుండి తంజావూరుకి బంగారు కామాక్షి అమ్మ విగ్రహాన్ని తరలించినప్పుడు ఆక్రమణదారుల నుండి రక్షించడానికి అమ్మవారి ముఖానికి పునుగు అనే నల్లటి పదార్థాన్ని పూసేవారంటండి. ఆలయ అధికారులు ఇప్పటికీ కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే అమ్మవారి ముఖం నల్లగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది బొమ్మల కొలువండి. తమిళనాడులో ఉన్న ప్రతి ఆలయంలో కూడా దసరా నవరాత్రుల్లో ఈ విధంగా బొమ్మల కొలువునైతే పెట్టారండి. ప్రతి ఆలయంలో కూడా ఉంది. చాలా బాగుందండి. బ్రిటిష్ మరియు డచ్ సైన్యాల మధ్య జరిగిన వివాదాలు కాంచీపురం నగరం పూర్తిగా కూల్చివేతకు దారితీశాయి. స్వామీజీ మఠాన్ని కూడా మార్చవలసి వచ్చింది. తంజావూరులోని అప్పటి మరాఠా పాలకుడు ప్రతాప్ సింగ్ స్వామీజీ మఠాన్ని ఇక్కడికి మార్చుకోమని ఆహ్వానించారు. అలాగే అమ్మవారికి ఆలయాన్ని నిర్మించి ఉత్సవమూర్తి అయిన బంగారు కామాక్షి అమ్మను గర్భగుడిలో ప్రతిష్ఠించారు. స్వామీజీ వివిధ కారణాల వల్ల తన మఠాన్ని తంజావూరు నుండి కుంభకోణానికి మార్చుకోవాల్సి వచ్చింది. కానీ కామాక్షిదేవి ఆలయం ఇక్కడే ఉండిపోయింది. సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్యామశాస్త్రి గారు బంగారు కామాక్షి అమ్మపై అనేక పాటలను స్వరపరిచారు. త్యాగరాజస్వామి గారు, ముత్తుస్వామి గారు మరియు శ్యామశాస్త్రి గారిని సంగీత త్రిమూర్తులు అంటారు. అప్పట్లో మన ఆలయాలని అలాగే ఆలయంలోని విగ్రహాలని కాపాడటానికి ఎంతో మంది ఎంతో త్యాగం చేశారండి. మరి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని అందరికీ చాటి చెప్పడానికి నాతో పాటు మీరు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు నగరంలో వెస్ట్ మెయిన్ స్ట్రీట్ దగ్గర ఉంది. తంజావూరులో బాగా ప్రసిద్ధి చెందిన బృహదేశ్వర ఆలయానికి ఈ ఆలయం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఆలయం యొక్క టెంపుల్ టైమింగ్స్ అయితే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అండి. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు. టెంపుల్ లోపల వీడియోస్ని తీయడానికి ఎలా చేయరని మీ అందరికీ తెలుసు కదండి. నాకు ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు కూడా వీడియో తీసి నేను మీకు చూపిస్తున్నాను. బంగారు కామాక్షి అమ్మవారు ఇక్కడ నిలబడి ఉన్న భంగిమలో దర్శనమిస్తారండి. అలాగే ఆమె కుడి చేతిలో చిలుకను పట్టుకొని ఉంటారు. మీరు కూడా తంజావూరు వెళ్ళినప్పుడు తప్పకుండా బంగారు కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.